కొంచెం ముందుకు వెళ్తాను. ఒక చిన్న విషయం మీరు తెలుసుకోవాలి. శివాజీ అనే ఒక రాజు, మీకు అందరికీ తెలిసిన వారు, ఛత్రపతి శివాజీ గారు మహారాష్ట్ర ప్రాంతంలో ఉండి ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడారు. ముస్లింలు వచ్చి ఈ దేశంలో ఉన్న వారిపైన మతోన్మాదం చేసిన సమయంలో శివాజీ గారు ఒక శూద్రుడు అయి ఉండి బ్రాహ్మణ క్షత్రియ వాదానికి సంబంధించిన వాడు కానకపోయినా వారి కోసం నిలబడి పోరాడాడు. నిలబడి విరోచితంగా పోరాడి తన ప్రాణమైనా సరే అర్పిస్తాను అని వారిపైన విజయం సాధించిన తర్వాత ఆయన శూద్రుడు అన్న ఒకే ఒక్క కారణం చేత ఆయనకు పట్టం కట్టలేదు. నాకు పోరాడటానికి మాత్రం నువ్వు ముందుండాలి సైనికుడిగా, చచ్చిపోయినా పర్వాలేదు, నువ్వు గొప్పోడివి, కానీ నువ్వు నా పైన రాజువుగా ఉంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇది సంస్కృతి నేర్పించేది. చివరికి ఆయన ఒక 11,000 మంది బ్రాహ్మణులకు ఉచితంగా భూమి ఇవ్వాల్సి వచ్చింది. కొన్ని వేల మంది 60,000 చిల్లర బ్రాహ్మణులకు పెళ్లిళ్లు చేసి వాళ్లకు గిఫ్ట్లు ఇస్తే గాని ఒక్క బ్రాహ్మణుడు భట్ట అనే ఒక వ్యక్తి వారణాసి నుంచి వచ్చి ఎడమకాలి బొటను వేలితో బొట్టు పెట్టాడు. ఎడమకాలి బొటను వేలితో బొట్టు పెట్టి, ఇప్పుడు నువ్వు క్షత్రియుడిగా నిన్ను గుర్తిస్తున్నాను, అది కూడా ఏంటి, నీ జనరేషన్ కాదు, నీ కొడుకుల నుంచి క్షత్రియులు అవుతారు అన్నారు. పోనీ వాళ్ళ కొడుకులకు వేదాభ్యాసం చేయించారా అంటే చేయించలేదు. పోనీ వాళ్ళ కొడుకులకు ఏమైనా వేదాభ్యాసం చేయించారా, చదువు చెప్పారా అంటే